వాక్యం అనే ఖడ్గాన్ని నువ్వు ధరించుకున్నట్లయితే ఏ శోధన, ఏ బాధ, ఏ ఇబ్బంది, ఏ ఇరుకులు వచ్చినను ఇవి ఈ వాక్యాలే నువ్వు కాపాడు. హల్లెలూయా. దావీదు అంటాడు, నేను రాత్రి పడుకొని వేకువ జామున లేచినను నాతో పాటు ఉండే వ్యక్తి ఎవరు చెప్పాలి? యేసయ్య మాత్రమే. నా ఆలోచనలో, నా తలంపులలో, నా నిద్రలో, నా వేకువ జామున నేను స్తుతించినటువంటి నా దేవుడు నాతో ఉండగా నాకేం భయం? మరి ఆ విశ్వాసం నీకున్నదా? రాత్రి సెల్, పొద్దున సెల్. లోకం పండుకునేటప్పుడు సెల్తో పండుకుంటున్నారు, లేస్తుండగానే సెల్తోనే మీ దర్శనం అవుతున్నారు. అవునంటారా కాదంటారా? సహజంగా మనం అందరం మనుషులమే. దేనికి అలవాటు అయిపోయినాం? సెల్కి అలవాటు అయిపోయినాం. మరి దీనికి అలవాటు అయితే నీకు ఆశోధన వస్తుందా? మనం వాక్యాన్ని మనం ఆచరించి దీన్ని మనము గ్రహించుకొని నెమరేసుకొని మన నరాలలో ఆ వాక్యాన్ని మనం నెమరేసుకుంటుంటే ఏ సాతాను నీ హృదయంలో తాండవం చేస్తాడా? ఏ సాతానికి ఆ చోటు ఉంటుందా? ఉండదు కదా.